లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ఆరోగ్య ప్రదాతగా ఆశీస భక్తజనంతో పూజలు అందుకుంటున్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం ఈరోజు ప్రపంచం యావత్తు కూడాను ఆకర్షింప చేసేటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2024 అనంతరం వచ్చినటువంటి తొలి జయంతి వేడుకల్లో 291 జీవో జారీ చేసి 3 రోజులు రాష్ట్ర పండుగగా నిర్వహించారు. ఈసారి మాత్రం 513 జీవో జారీ చేసి వారం రోజులు ఈ పండుగను నిర్వహించాలని నిర్వాహకులు మాత్రం ఆదేశాలు చేశారు. రాష్ట్ర పండుగగా నిర్వహించినటువంటి ఈ రథసప్తమి వేడుకలు మాత్రం ఈరోజు ఆలయ ఖ్యాతితో పాటు జయంతి వేడుకలు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడాను చిక్కోలు వైపు చూసేటటువంటి ఒక పరిణామాలు చూసిన ప్రస్తుతం మాత్రం ఈ నిర్వహణ చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ మంత్ ఉన్నారు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అరసవెల్లి ఖ్యాతి ప్రపంచానికి చాటే విధంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకరోజు పండుగ 3 రోజులు అయింది, 3 రోజుల పండుగ 7 రోజులు అయింది. ఈ 7 రోజుల పండుగ ఏ నిర్వహిస్తున్నారు సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకి ఈ రోజు ఆ అదృష్ట భాగ్యం కలిగేందుకు చేసిన ప్రయత్నాల్లో ఎటువంటి లోపాలు లేకుండా సాగుతున్నాయి. 7 రోజులు అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదించడం జరిగింది. మళ్ళీ ఎప్పుడులాగే 3 రోజులకే ఇది చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ చేయడం ఒక ఎత్తు, ఆధ్యాత్మిక భావన పెంపొందించడం, ప్రపంచవ్యాప్తం కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ జగత్తుకే వెలుగునిచ్చినటువంటి సూర్యనారాయణ స్వామి టెంపుల్ పైన అందరికీ ఇటు చూసే విధంగా చేయాలనేది ఒకటి మెయిన్ ఉద్దేశం. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ ఈ కోటరాము స్టేడియంలో ఏర్పాట్లు చేస్తూ ఏదైతే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మేము ఒకటే ధ్యేయంతో పనిచేసాం, సక్సెస్ అయ్యాం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లో కొన్ని కరెక్షన్స్, సపోజ్ విఐపి లైన్ ఏదైతే వచ్చేదో అప్పుడు డోనర్స్ ఆపేవాళ్ళం, తర్వాత విఐపి వెళ్ళిన తర్వాత డోనర్లు అలా కాకుండా ఈసారి విఐపిస్కి స్పెషల్గా ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళకి పంపించి లైన్స్ అన్నీ పెట్టి 2 లైన్లు ఫ్రీ లైన్ పెట్టాం. గత సంవత్సరంకు ముందు 4.5 గంటలు పట్టేది ఫ్రీ దర్శనంకి, లాస్ట్ ఇయర్ 45 మినిట్స్ నుండి 1.5 అవర్ పట్టింది. ఈ ఇయర్ అరగంటలో ఉచిత దర్శనం చేయించడమే మా మెయిన్ ధ్యేయం. ఆదివారం పడింది రథసప్తమి, ఇంపార్టెంట్. 2 లక్షల మంది వస్తారని చూస్తున్నాం. 2 లక్షల మందికి కూడా పూర్తిగా దర్శనాలు ఇవ్వడం, ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ ఉందో గతంలో 5 కిలోమీటర్లు వదిలేసాం, లాస్ట్ ఇయర్ 500 మీటర్లకు తీసుకొచ్చాం, ఈసారి అది 100 మీటర్లు తెచ్చేసాం. జస్ట్ పార్కింగ్ చేయడం, లైన్లోకి వెళ్ళిపోవడం, అదే విధంగా ఏర్పాట్లు చేసాం. పొలాలన్నీ రైతులు పంట పొలాలు అయిపోయి ఖాళీగా ఉన్నాయి, అవన్నీ బాగు చేసాం. సామాన్య భక్తుడికి వీలైనంత త్వరగా దర్శనం అందించడమే మా మెయిన్ ధ్యేయం. గౌరవ రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు కానీ, కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కానీ, నేను కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మా మెయిన్ ఉద్దేశం. ఈరోజు హోంమంత్రి గారు కూడా వచ్చి రివ్యూ చేయడం జరిగింది. పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ మంచినీరు కానీ, అలాగే మరుగుదొడ్లు కానీ, పెద్ద ఎత్తున మొబైల్ ఇవి టాయిలెట్స్ వాడుతున్నాం. ఎక్కడికక్కడే పూర్తిగా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే మా ధ్యేయం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పండగల నిర్వహణలో మాత్రం ఆర్థిక లేం వెంటాడడంతో వర్తకులతో పెట్టుబడి పెట్టి పండగలు నిర్వహిస్తూ ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలు వెనక ఏమైనా వాస్తవం ఉందా? వాస్తవం లేదు, ఆరోపణలు వాస్తవం లేదు. టెంపుల్కి సంబంధించిన అన్నీ కూడా టెంపుల్కి మంచి ఆదాయం ఉంది, టెంపుల్ ప్రెమిసెస్లో చేసుకుంటున్నది. ఎలాగైతే టీటీడీ వారు టీటీడీ డబ్బులు చేసుకుని అరసవెల్లి దేవస్థానం ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక 50 లక్షలు ఇస్తుంది, అక్కడ చేసుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి గతంలో 4 కోట్లు తెచ్చాం, ఇప్పుడు 2 కోట్లు నిన్న నారాయణ గారు ఇచ్చారు. 3,20,00,000తో మొన్నే రోడ్లంతా రెన్యువల్ చేసాం. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడితే మేమేం చేయలేము. 3,20,00,000తో శ్రీకాకుళం అంత రోడ్డు ఎవడేసాడు? మీ డబ్బులతో వేసారా? వైసీపీ వాళ్ళు డబ్బులతో వేసారా? విమర్శకులు డబ్బులతో వేసారా? మరి అది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది 3,20,00,000? విమర్శలకి తావు తీయడానికి గల పరిణామాలు ఏమని గమనించారు? ఏమీ లేవు, ఒత్తునే పుకారు. ఇక వర్తకులు అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడ ఉన్నదే ఎంటర్ప్రైనర్స్ అందరికీ ఒక పిలిపిచ్చాం. ఇది ఓన్లీ ప్రభుత్వం ఎంప్లాయీసో కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, మీ పార్టిసిపేషన్ ఉండాలి, మీరే ఇక్కడ నిర్వహించాలా, మీరే ఇక్కడ ఉండాలి, మీ అందరూ రావాలి, పబ్లిక్ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయాలనే ఉద్దేశంతో అందరూ పిలిచాం. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కొంత
ఇది కూడా సహాయం కూడా ఆర్థిక సహాయం కూడా చేశారు. మీరు పిలుపునిచ్చిందే తడుగా ఈరోజు ఎవరైతే సామాజిక స్ఫూర్తితో పాటు ఈ జయంతి వేడుకల్లో భాగస్వామ్యం కావాలనుకున్న వర్తకులు కావచ్చు, వైద్యులు కావచ్చు, స్వచ్ఛంద సేవ ఆర్గనైజర్స్ అందరూ కూడా అంత స్వచ్ఛందంగా రావడం వెనక ఆ స్వామివారి సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశమేనా? మెయిన్ ఉద్దేశం లాస్ట్ ఇయర్ మీరే చూశారు కదా, 25,000 మందికి భోజనాలు పెట్టారు. ఈ సంవత్సరం కూడా హోటల్ అసోసియేషన్ వాళ్ళు 25,000 మందికి పెడుతున్నారు. అలా ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలు 10,000 మేము పెడతాం, 5,000 మేము పెడతామని, మేము వాటర్ ప్యాకెట్లు ఇస్తాము, మేము మజ్జిగ ఇస్తాము, మేము ఇది చేస్తాము, లేకపోతే మేము ఈవెంట్కి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చెప్పారు. వాళ్ళు వచ్చింది ఇచ్చిందే కానీ ఎవరికి ఎందుకు ఇలా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తున్న ఈ రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా చేసి వైభవేతంగా చేస్తుంటే చూసి మీకు చేతనైతే సహాయం చేయాలా, అందులో పార్టిసిపేట్ చేసి కార్పెట్టేనే మడాలా, లేనిది ఒరుత్తుకొట్టిన బయట ఉండి బెడ్డలు రాళ్ళు విసిరి బురద చల్లి ఎందుకు ఇలాంటి దుర్బుద్ధి పడుతుందో నాకు అర్థం కావట్లే. శ్రీకాకుళం గతంలో మీకు తెలుసు, ఇప్పుడు హెలికాప్టర్ రైడింగ్ తెప్పించాం, ఈ సంవత్సరం మళ్ళీ హెలికాప్టర్ రైడ్ తెచ్చాం, హాట్ ఎయిర్ బెలూన్ తెచ్చాం. గౌరవ కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ హాట్ ఎయిర్ బెలూన్ తీసుకొచ్చారు. రేపు డ్రోన్ షో ఆయన ఆధ్వర్యంతో డ్రోన్ షో శ్రీకాకుళంకి వచ్చిందంటే ఇది మనకు గర్వకారణం. 23న డ్రోన్ షో చేస్తున్నాం. తమను ప్రముఖ సంగీత దర్శకుడిని తీసుకొస్తున్నాం. ఈ 1.5 ఇయర్లో మేము ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం, వినోదం కూడా అవసరమా లేదైతే జీవితంలో మనిషికి వినోదం వద్దా? దానికోసమే కదా ఇవన్నీ. ఆనందం లేని జీవితం ఇంకెందుకు? సో అది దానికోసం మేము అన్ని వేళల్లో కృషి చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ను కూడా స్టేట్లో పెరగాలనేది, అప్పుడు బీచ్ ఫెస్టివల్స్ పెట్టడం, పండగలన్నీ సెలబ్రేట్ చేయడం మాకు ఆనవాయితీ. మా ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం తాలూకా ప్రభుత్వం యొక్క మెయిన్ మా సిద్ధాంతాల్లో ఇదొకటి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఎవరైతే ఆరోపిస్తున్నారో వారిని సాగరంగా ఆహ్వానించి ఈ స్వామివారి జయంతి వేడుకల్లోకి రండి అని గొండు శంకర్ తరపు నుండి, ఎమ్మెల్యే గారి తరపు నుండి ఆహ్వానం ఉందా? 100% ఉంది. మేము 175 మంది ఎమ్మెల్యేలకి, 58 మంది ఎమ్మెల్సీలకి లెటర్లు పంపించాం. మంత్రులకి, సెక్రటరీలకి అందరికి కూడా పోస్టల్ ద్వారా పంపించాం. అందరికి ఆహ్వానం చేసాం. వేరే మీ గవర్నమెంట్కి సంబంధించి కాదు, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని కూడా సాగరంగా వచ్చి ఈ సంతోషంలో భాగస్వామ్యం కండి, ఆ స్వామివారి జయంతి వేడుకల్లో భాగస్వామ్యం పిలుపునిస్తారు. మరి అంతే కదా, ఈ వెలుగుని నేను ఆపగలనా చెప్పండి? ఎవరైనా వచ్చి వెలుగుని దర్శించుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఈ ఎండని ఎంజాయ్ చేయొచ్చు, సాయంకాలం చంద్రుడిని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఎవరిని ఆపలేము. అందరికీ ఇవ్వండి, రెడ్ కార్పెట్ ఆల్రెడీ వేసాం. సాదర స్వాగతం అందరికి కూడా. సో అందరూ పార్టిసిపేషన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది, ఏ ఒక్కరిది అవ్వదు. కానీ ఇది ఇలా లేనిపోని మీడియాలో బురద జల్లితే ఇది మనకు శ్రీకాకుళం గౌరవానికే అపఖ్యాతి. దాన్ని దృష్టిలో పెట్టుకొని విజ్ఞత, బుద్ధి, జ్ఞానం ఉంటే కొద్దిగా ఆ వినయం వినేతలు పాటిస్తారు, లేని వాళ్ళు అలాగే వాగుతారు. మనం ఏం చేయగలం? అవన్నీ పట్టించుకో. మేము చేయాల్సింది ఏదో చేస్తాం. ప్రజలు అంతా గమనిస్తున్నారు. గతంలో 115,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం 2 లక్షల మంది చేసుకుంటారు. ఎవరో 2-3 విమర్శిస్తే అయిపోదు. 2 లక్షల మంది మీరు నేను చెయ్యట్టుకొని లాగిస్తే వచ్చేస్తారా చెప్పండి? అది విషయం. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకున్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం రాష్ట్ర పండుగగా 6 రోజులు నిర్వహించాలని జీవో జారీ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ అకాల మరణం మాత్రం ఆ వేడుకలు 3 రోజులకు మాత్రమే కుదించారు. అయినప్పటికి కూడాను ఈరోజు జిల్లాలో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా ఆదివారం జయంతి వేడుకలు కావడంతో సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని ముందస్తు ఉద్దేశం నేపథ్యంలోనే తదనుకున్నటువంటి దర్శన ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూస్తే కనుక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలతో పాటు ఎంటర్టైన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉన్నట్టు కనుక ఈరోజు హెలికాప్టర్ రైడింగ్, అదేవిధంగా హాట్ బెలూన్ రైడింగ్తో పాటు ఈరోజు డ్రోన్ షోతో పాటు ప్రముఖ సంగీత దర్శకులు తమన్నతో ఒక లేజర్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అది ఆర్ట్స్ కాలేజీలో సమీపంలో ఉన్న కోటరామ స్టేడియం వేదిక కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు 23వ తేదీ నుండి ప్రారంభం కానుంటే ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మాత్రం అందరికి కూడాను ఎటువంటి పాసలు కానీ అదేవిధంగా టికెట్లు కూడా లేకుండా ఈరోజు ఆ అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఇచ్చే పోలీసులు, అదేవిధంగా
అదేవిధంగా నిర్వహణ ఏర్పాట్లు రీత్యా జిల్లా యంత్రాంగం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడాను ఎంట్రీ అంటే లోపలికి వచ్చినటువంటి ఎవరైతే సందర్శకున్నారో వాళ్ళు మళ్ళీ ఆ మార్గం కాకుండా వేరే మార్గం గుండా వెళ్లేందుకు మాత్రం ఈరోజు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపిస్తున్నారు. కోడిరాము స్టేడియం వేదికగా 23వ తేదీ నుండి జరగబోయే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఏదో డోక్రా బజార్ కావచ్చు, అదేవిధంగా ఈ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడాను ఈసారి మాత్రం శ్రీకాకుళం జిల్లా వాసులు మాత్రం రథసప్తమి వేడుకల సందర్భంగా మాత్రం పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ జయంతి వేడుకలు ఉండబోతున్నాయి. అందులో భాగంగానే 23వ తేదీ 24వ తేదీ ఎంటర్టైన్మెంటు, స్పోర్ట్స్ అదేవిధంగా ఈవెంట్స్తో పాటు 24వ తేదీ రాత్రి నుండి రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో కైంకర్య సేవ అనంతరం సాధారణ భక్తులతో పాటు విఐపి వివిఐపి భక్తులు మాత్రం ఆలయం లోపలికి ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. కాకపోతే ఈసారి మాత్రం గతంలో జరిగినటువంటి లోపాలను పరిగణనలు తీసుకున్నారు. ఆ లోపాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు డోనర్ లైను, విఐపి లైను, వివిఐపి లైన్తో పాటు 500, 300, 100 రూపాయల టికెట్లు, ఉచిత దర్శనానికి మాత్రం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ గర్భగుడిలో మాత్రం 6 లైన్లు మాత్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గతంలో మాత్రం ఎవరికైతే అందం ద్రాక్షగా ఉన్నటువంటి ఏదైతే క్షీరాభిషేక దర్శనం కావచ్చు, మరోవైపు నిజరూప దర్శనం భాగ్యం ఉందో అవి మాత్రం ఈసారి సాధారణ భక్తులకు మునుపుట్లో చూసుకుంటే 4 నుండి 5 గంటల పాటు ఆ స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఉండేది. గత ఏడాది 45 నిమిషాల్లోనే సాధారణ భక్తులు ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనం కూడా చూసుకునే అదృష్టం. ఈసారి మాత్రం కేవలం అరగంటలోనే సాధారణ భక్తులకు సైతం ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం అదృష్ట భాగ్యాన్ని కల్పిస్తారు. కాబట్టి ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులు వినియోగించుకోవాలి. ఎవరైతే ఈ నిర్వహణ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యాపారస్తుల ద్వారా ఆదాయం సమకూర్చి నిర్వహిస్తున్నారన్నారో వారి విమర్శలు మాత్రం పూర్తిగా తిప్పికొట్టారు. ఈ విషయంలో దేవాలయానికి సంబంధించి కొంత ఆదాయం ఉంది, వారు వాటి పూజలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణలో భాగంగా కార్పొరేషన్ భాగస్వామి అయింది. మరోపిస్తే ఇటీవల మంత్రి నారాయణతో ఈ ఉత్సవాలకు సంబంధించి 2 కోట్ల రూపాయలు కూడా తెచ్చి ఈ ఆలయ ప్రతిష్టని ఇనుమడింపు చేసే విధంగా జయంతి వేడుకలు జరుగుతున్న ఈ నేపథ్యంలో విమర్శకులకు కూడా తాను ఇన్విటేషన్ పంపిస్తున్నారు. వచ్చి ఆనందంలో భాగస్వామ్యం కండి, ఆ భక్తులకు మాత్రం ఈరోజు సేవ చేసే అదృష్ట భాగ్యాన్ని నోచుకుంటూ పిలుపునిస్తారు. మరి ఈ విషయంలో విమర్శకులకు గొండు శంకరి పిలుపునిచ్చినటువంటి ఆ పిలుపును ఆహ్వానాన్ని మన్నించి ఈ జయంతి వేడుకల్లో భాగస్వామ్యం అవుతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store